నలంద అలనాటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయం 800 సంవత్సరాల తర్వాత తిరిగి తరగతులు ప్రారంభమైనాయి. తొలి విడతగా 11 మంది అధ్యాపకులు 15 మంది విద్యార్థులతో ప్రారంభించినట్లు ఉపకులపతి ప్రకటించారు. ఈ వార్త ఇటీవల ఒక దినపత్రికలో వచ్చింది. జూన్ 19, 2024న బీహార్లోని రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయం యొక్క కొత్త క్యాంపస్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయం భారతదేశం మరియు తూర్పు ఆసియా సమ్మిట్ E.A.S దేశాల మధ్య సహకారంతో రూపొందించబడింది. 17 దేశాల కమిషన్ హెడ్స్తో సహా పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. నరేంద్ర మోడీ మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత దీన్ని ప్రారంభించటం భారత్ విశ్వగురు భావన మళ్లీ తెరపైకి వచ్చింది. భారతీయ సంస్కృతి వారసత్వ సంపద మీద గౌరవం, అభిమానం ఉన్నవారు ఆనందించదగిన వార్త. భారతీయ ప్రాచీన విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి తలమానికంగా నిలిచాయి. అందులో నలంద చాలా ముఖ్యమైనది, ప్రముఖమైనది. అది ఎలానో మనం చూద్దాం. ఎప్పుడు ఏర్పడింది? ఎక్కడ ఉంది? నలంద విశ్వవిద్యాలయం ఇప్పటి బీహార్లోని పాట్నా సమీపంలో రాజ్గిర్ దగ్గర ఉంది. ఇది ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రంగా విలసిల్లింది. నలంద సామాన్య శకం 6-7 శతాబ్దం పూర్వభాగంలో మొదటి కుమారగుప్తుడు ప్రారంభించాడు. చారిత్రక ఆధారాలు 1 ప్రఖ్యాత చైనా యాత్రికుడు హ్యూయాన్త్సాంగ్ ఇత్సింగ్ రచనలు, 2 టిబెట్లో దొరికిన ఆధారాలు, 3 హర్షుడు వేయించిన శాసనాలు, 4 ఆ కాలంలోని బౌద్ధ వాజ్మయం, 5 తవ్వకాలలో దొరికిన ఆధారాలు. విద్యా విధానం ఎలా ఉండేది? చైనా యాత్రికుడు హ్యూయాన్త్సాంగ్ రచనలు, విద్యా విధానం గురించి మనకు ముఖ్యమైన ఆధారాలు. ఇతడు సామాన్య శకం 7వ శతాబ్దం చివరి అర్ధ భాగంలో 3 సంవత్సరాల పాటు నలందలో ఉన్నాడు. హ్యూయాన్త్సాంగ్ ఇదే కాలంలో ఇత్సింగ్ అనే యాత్రికుడు నలందలో 10 సంవత్సరాల పాటు ఉన్నాడు. నలందలో ప్రపంచంలో ఉన్నతమైన విద్యా విధానం ఉండేది. వీరి రచనల వల్ల నలంద విశ్వవిద్యాలయంలో 1500 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులు ఉండేవారని తెలుస్తుంది. భారతదేశం నలుమూలల నుండే కాక చైనా, దక్షిణ తూర్పు ఆసియా లాంటి సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. నలందలో విద్యార్థుల ప్రవేశం చాలా కష్టతరంగా ఉండేది. ప్రధానాధ్యాపకులు పండితులైనవారు ప్రవేశం కోరి వచ్చిన విద్యార్థులను నిశితంగా పరిశీలించి వారి మానసిక పరిస్థితి, నడవడి, జీవన విధానం ఎన్నో రోజులు దగ్గరుండి పరీక్షించి ఎంపిక చేసేవారు. ప్రవేశం తర్వాత కఠిన క్రమశిక్షణ, సమయపాలన ఉండేది. వీరు నీటి గడియారం సహాయంతో సమయ విరామాలు పాటించేవారు. నలందలో 1500 మంది ఉపాధ్యాయులు ఉండేవారని చెప్పుకున్నాం కదా. వారిలో 1000 మంది ఉపాధ్యాయులు 20 సూత్రాలను బోధించగలిగేవారు. 500 ఉపాధ్యాయులు 30 సూత్రాలను బోధించటంలో నిపుణులు. 10 మంది ఉపాధ్యాయులు 50 సూత్రాలను బోధించగల నిపుణులు నలందలో ఉండేవారు. హుయన్త్సాంగ్ ఉన్న సమయంలోనే బౌద్ధ భిక్షువైన శిలాభద్రుడు నలంద అధ్యక్షునిగా ఉండేవాడు. అతనికన్నా ముందు కంచికి చెందిన శిలాభద్రుని గురువు ధర్మపాలుడు అధ్యక్షుడిగా ఉండేవాడు. హుయన్త్సాంగ్ శిలాభద్రుని శిష్యుడు. శిలాభద్రుని తర్వాత ధర్మ కీర్తి అధ్యక్షుడయ్యాడు. నలందలో 18 శాఖలు ఉండేవి. ఇందులో వేదాలు, సాంఖ్యశాస్త్రం, హేతు విద్య, శబ్దం, వైద్య విద్య, సంస్కృత వ్యాకరణం మొదలైనవి ఉండేవి. విద్యా బోధన ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు జరిగేది. ఉపాధ్యాయులు తమ విద్యాబోధనకు ప్రశ్నలు, జవాబులు, చర్చాగోష్ఠులు అనే పద్ధతి అనుసరించేవారు. హర్షవర్ధనుని కాలంలో నలందకు దత్తతగా ఇవ్వబడిన గ్రామాల నుండి వచ్చే ఆదాయం నుండే ఆదాయ వ్యయాలు నిర్వహించబడేవి. వీటితోనే విశ్వవిద్యాలయం నిర్వహించబడేది. దీనికి తోడు వివిధ రాజ్యాల నుండి నిధులు వచ్చేవి. అందువల్లనే ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంవత్సరాల తరబడి ఉచిత విద్య, నివాస సౌకర్యాలు కల్పించబడినాయి. ఈ వ్యవస్థ హర్షవర్ధనుని కాలంలో ఏర్పాటు చేయబడినది.
టిబెట్ నుండి లభించిన వివరాల ప్రకారం రత్నసాగర అనే 9 అంతస్తుల భవనం నలందలో ఉండేది. దీనిలో అరుదైన గ్రంథాలు ఉండేవి. ఇది నలంద విశ్వవిద్యాలయం ఆవరణలో ధర్మగణ అనే ప్రదేశంలో ఉండేది. దీనిలో 20 లక్షల తాళపత్ర గ్రంథాలు ఉండేవి. నలంద విశ్వవిద్యాలయం పతనం ఎలా జరిగింది? బౌద్ధమతం క్షీణించటం, మహమ్మదీల రాక, విశ్వవిద్యాలయానికి నిధుల కొరత నలంద విశ్వవిద్యాలయం పతనానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. చివరికి సామాన్య శకం 1197 నుంచి 1203 భక్తి యార్ ఖిల్జీ నలందని ధ్వంసం చేసి నిప్పుపెట్టాడు. ఇందులోని గ్రంథాలయం కొన్ని రోజుల పాటు తగలబడిందని చెబుతారు చరిత్రకారులు.